హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. సూర్య ఈ విధంగా అంటూ ఉంటాడు, అంటే నేను సంపాదిస్తేనే తను సంతోషంగా ఉంటుందా అని చెప్పేసి సూర్య అన్నతో ఈ విధంగా అంటుండగా అప్పుడు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు, మగాడు అన్న తర్వాత మనం సంపాదించి తీరాలరా, మనం సంపాదిస్తేనే కదరా ఆడవాళ్ళు ఇల్లును గడుపుతారు అని చెప్పేసి ఈ విధంగా సూర్య అన్న ఈ విధంగా సూర్యకు నచ్చ చెప్తూ ఉంటాడు. ఏదో ఒకటి ఆలోచించి బుర్ర అంతా ఖరాబ్ చేసుకోకుండా బిజినెస్ ఏదో ఒకటి మొదలుపెట్టు అని చెప్పేసి ఈ విధంగా అంటుండ అప్పుడు జలజ ఈ విధంగా అంటుంది, మీ అమ్మ నాన్న ఇచ్చిన డబ్బు ఎక్కడ పెట్టావు మధు? బీరువాలో పెట్టానక్క. అయితే ఎంత డబ్బు ఇచ్చారో ఆ డబ్బుతో ఏమేం బిజినెస్ చేయొచ్చో వెళ్ళి డబ్బు తీసుకురాపో అని చెప్పేసి జలజ అంటుండగా, నాకు ఆ డబ్బు అవసరం లేదని చెప్పేసి గట్టిగా అరుస్తాడు సూర్య. నీకు వేరే దారి లేదురా, నువ్వు డబ్బు తీసుకురాపో అమ్మ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు వెంటనే మధుమిత తన రూమ్ దగ్గరికి వచ్చి అలా బీరువని తీసి డబ్బు వెనుకలాడుతూ ఉంటుంది. బట్ అందులో డబ్బులు కాస్త మాయమవుతాయి. ఏంటి, డబ్బులు ఇక్కడ పెట్టాను కదా, అసలు ఇక్కడ పెట్టిన డబ్బులు ఎలా మాయమయ్యాయి అని చెప్పేసి మధుమిత కంగారు పడుతూ ఇక ఇల్లంతా చూస్తూ ఉంటుంది. నానిచ్చిన డబ్బులు ఇక్కడే పెట్టాను, అసలు డబ్బులు ఇక్కడి నుంచి ఎవరు తీశారు అని చెప్పేసి వెంటనే గబగబ బయటకు వస్తుంది. అసలు డబ్బులు కనిపించట్లేదు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు వెంటనే సూర్య, నాకు తెలుసు డబ్బులు కనిపించవు, ఎందుకంటే మీ అమ్మా నాన్నిచ్చిన సొమ్ము కదా, నీకు మీ అమ్మా నాన్నిచ్చిన సొమ్ముతో నేను వ్యాపారం చేయడం పైకి రావడం నీకు ఇష్టం లేదు కాబట్టే డబ్బులు ఇచ్చినా కూడా ఇక దాచిపెట్టుకొని డబ్బులు కనిపించట్లేదని నువ్వు నాటకాలు ఆడుతున్నావని నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఈ విధంగా సూర్య మధు మీద నిందలు వేస్తూ ఉంటాడు. లేదండి, అమ్మ ఇచ్చిన డబ్బులు నేను బీరువాలో పెట్టాను, కాకపోతే అవి ఎక్కడికి వెళ్ళాయో ఎవరు తీశారో నాకు అర్థం కావట్లేదు. అదేంటి మధు, మీ నాన్నగారు మీ చేతిలో డబ్బులు పెట్టిన తర్వాత అవి ఎలా మాయమవుతాయి, అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఈ విధంగా జలజ అంటూ ఉంటుంది. కానీ జలజ మనసులో ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక డబ్బులు ఇచ్చిన విషయం ఎలాగో మహాలక్ష్మికి తెలుస్తుంది. మహాలక్ష్మి వెంటనే ఇక జలజకు ఫోన్ చేస్తుంది. చెప్పండి మేడం చెప్పేసి ఈ విధంగా అంటుండగా, జలజ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటి మహాలక్ష్మి గారు? ఏం లేదు, శివకృష్ణ వచ్చి మధుమితకు డబ్బులు ఇచ్చాడు కదా, ఆ డబ్బులు నువ్వు మాయం చేయాలి. ఏమంటున్నాను మేడం? అవును, ఆ డబ్బులు ఇప్పుడు మధుమిత తీసుకొని వాళ్ళ నాన్న హెల్ప్ చేస్తున్నాడని చెప్పేసి ఇక తన మనసు మారిపోతుంది. అందుకని డబ్బులు ఇచ్చినాయి మాయం చేసావనుకో ఇక వాళ్ళ నాన్న మీద ప్రేమ కాస్త తగ్గిపోతుంది. అందుకనే నువ్వు వెంటనే ఆ డబ్బులు మాయం చేసి తర్వాత నాకు పనైన తర్వాత ఫోన్ చేసి చెప్పు, ఇదొక హెల్ప్ చేయి, నీకు కావలసిన డబ్బు నీ అకౌంట్లో వేస్తా అని చెప్పేసి మహాలక్ష్మి జలజకు ఫోన్లో చెప్తుంది. అలాగే మేడం, మీరు చెప్పినట్టునే నేను డబ్బులు ఇక మధుమిత రూమ్లో పెట్టి ఉంటుంది, ఈలోపు నేను ఆ డబ్బులు మాయం చేసి మీకు కాల్ చేస్తానని చెప్పేసి విధంగా అనుకుంటుండగా ఇక హాల్లో కూర్చున్న మధుమిత అలా ఆలోచిస్తుండగా జలజ వెంటనే మధుమిత రూమ్లోకి వెళ్తుంది. ఇక డబ్బు చూసి వెంటనే ఆ బ్రీఫ్ కేస్ కాస్త జలజ మాయం చేస్తుంది. ఇక ఇదంతా జలజ ఆలోచిస్తూ ఉంటుంది. అదేంటి, అసలు మీ నాన్న నిజంగానే బ్రీఫ్ కేసులో డబ్బులు ఇచ్చాడా, అది నువ్వు చూసావా అని చెప్పేసి అంటుండగా, అసలు డబ్బులు ఇచ్చాడో ఉట్టి బ్రీఫ్ కేసు ఇచ్చాడో ఎవడికెరక, ఇలా కుటుంబం మొత్తం ఇంతే కదా, నమ్మించి మోసం చేసి ఇక నడింట్లో గొంతు కోయడం వీళ్ళకి అలవాటే కదా అని చెప్పేసి వెటకరంగా మాట్లాడుతుండగా, మా నాన్న ఎప్పుడు ఇక దేనికి అబద్ధం మాడడు, ఏదైనా ముక్కుసూటిగా వెళ్తాడు, మా నాన్న ఖచ్చితంగా డబ్బులే ఇచ్చాడు, అది నాకు బాగా తెలుసు సూర్య, ఆ డబ్బులను తీసుకెళ్ళి నేను నేరుగా ఇక బీరువాలో పెట్టాను, కానీ బీరువాలో పెట్టిన డబ్బులు ఎలా మాయమయ్యాయో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు మహాలక్ష్మి ఫోన్ చేస్తూ ఉంటుంది జలజకు. వెంటనే ఇక జలజ అలా పక్కకు వస్తుంది. మేడం, మీరు చెప్పినట్టుగానే ఆ డబ్బులు మాయం చేశాను. ఓకే జలజ, థ్యాంక్ యూ, నీ అకౌంట్లో నేను డబ్బులు వేస్తాను, థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా జలజ మళ్ళీ హాల్లోకి వస్తుంది. ఇంకేముంది, ఇక నానిచ్చిన డబ్బులు పోయాయి, ఇప్పుడు కాని చేతులు తప్ప ఏమీ లేదు, ఏం పని చేసుకుంటారు, అందుకనే ఎలాంటి పరిస్థితి ఎలా వస్తుందో ముందే ఆలోచించాలి. డబ్బులు ఇచ్చినంత మాయన ఇలా సడన్గా మాయమవడం ఏంటో అసలు అర్థం కావట్లేదు. లేదు వదిన, ఇదే డబ్బులు ఇచ్చినట్టు ఇక ఇది ఎక్కడో పెట్టినట్టుంది, నాకు ఇస్తే నేను ఆయనతో ఇక
బిజినెస్ పెట్టుకొని పెద్దవాడు అవుతాను కాబట్టి దీనికి ఉళ్ళు అని చెప్పేసి విధంగా నాన్న మాటలు మధుమితను సూర్య అంటుండగా ఇక అలా ఎవరైనా భర్తను అలా ఇక కించపరిచేలా మాట్లాడదు కదరా. ఇక భర్త హోదా కావాలని భార్య కోరుకుంటుంది కానీ నువ్వు నానా మాటలు ఇక మధుమితను అనకురా అని చెప్పేసి విధంగా సూర్య అన్న ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఆ డబ్బులు నేను అక్కడే పెట్టాను బావగారు, అవి ఎలా మాయమేయో అర్థం కావట్లేదని చెప్పేసి కంగారు పడుతుండగా ఇక్కడ మహాలక్ష్మి మాత్రం సుమతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సుమతి శారీస్ అన్నీ అలా బయటికి తీసుకొచ్చి ఇక బయట ఉన్న ఒక చైర్ మీద అన్నీ విసిరివేస్తుంది. అప్పుడు వెంటనే సీత అది గమనించి బయటికి వస్తుంది. ఎలాగైనా ఆ చీరను కాల్ చేయాలని చెప్పేసి విధంగా సుమతి చీరలన్నీ బయటికి తీసుకొచ్చి కాల్ చేస్తున్న సమయంలో సీత కోపంగా వస్తుంది. ఏంటి ఇవి ఎవరి చీరలు అని చెప్పేసి అడుగుతుండగా ఈ చీరలన్నీ చూస్తుంటే సుమతి అత్తయ్య చీరల్లాగా అనిపిస్తుందని చెప్పేసి అంటుండగా అయినా నీకేం పని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటుండగా ఇలాంటివెన్నో దాచిపెట్టారు, ఇప్పుడు అన్నీ దాచిపెట్టారని మీరు అభిప్రాయపడుతున్నారు అత్తయ్య గారు అని చెప్పేసి విధంగా సీత మహాతో అంటుండగా కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది. దాచానని చెప్పేసి నా మీద నింద వేస్తున్నావు కదా, అసలు ఏం దాచానో ఒక్కటి చెప్పు అని చెప్పేసి ఈ విధంగా మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. సుమతి అత్తమ్మ గురించి ఎప్పుడైనా ఒకటి ఏదైనా చెప్పారా అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది. మాటలు విన్నా సుమతి కూడా బయటికి వస్తుంది. అప్పుడు సీత మహాలక్ష్మిని ఇలా ప్రశ్నిస్తూ ఉంటుంది. మా అత్తమ్మ ఫోటో కూడా మీరు దాచిపెట్టారు, మా అత్తమ్మ చనిపోయిన ఫోటో తీసుకొచ్చి నేను హాల్లో పెడితే అది ఎవ్వరికి తెలియకుండా మీరు కాల్ చేసిన విషయం సీతకు తెలిసిపోతుంది కదా. అప్పుడు ఆ మాట విని మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక సుమతి మాత్రం ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది. అంతేకాదు అత్తయ్య, మా అత్తమ్మ రాసుకున్న డైరీలో ఆఖరి పేజీ కూడా ఇక ఎవరో చించేసినట్టుగా ఉంది. తను కాల్చారంటే ఆ డైరీలో ఉన్న ఆఖరి పేజీని కూడా మీరే చించేశారని నాకు డౌట్గా ఉందని చెప్పేసి విధంగా సీత మహాలక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటుంది. అయినా నేనెందుకు చించేస్తాను, నాకేం అవసరం అని చెప్పేసి విధంగా తడబడుకుంటూ మహాలక్ష్మి అంటుండగా ఎందుకంటే నీకు రహస్యం గతం ఉంది కాబట్టి అని చెప్పేసి సీత అంటుంది. నాకు రహస్య గతం ఉందని నీకేమైనా చెప్పానా, నీకు నీ టీచర్కి ఇక టైం దగ్గర పడింది సీత అని చెప్పేసి ఈ విధంగా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది మహాలక్ష్మి. నేనేంటో చూపిస్తాను, నిన్ను నీ టీచర్ని ఇక్కడి నుంచి మెడల్ పట్టుకొని బయటికి పంపించే త్వరలోనే ఉందని చెప్పేసి సీతకు వార్నింగ్ ఇచ్చి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ ఆగి సుమతి వైపు మహాలక్ష్మి కోపంగా చూస్తుంది. మీ ఇద్దరి ఆటలు త్వరలోనూ ముగిసినుండదు, అంతేకాదు ఇక మిమ్మల్ని బయటికి పంపించే టైం కూడా దగ్గరలో ఉందని చెప్పేసి సుమతికి కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అదేంటి సీత, మీ అత్తయ్యను అలా అంటున్నావు? అవును టీచర్, మా సుమతి అత్తయ్య ఫోటో నేను తీసుకొచ్చి హాల్లో పెడితే కాల్ చేసింది, కాకపోతే కాలిందని అబద్ధం చెప్పింది. ఇక మా సుమతి అత్తయ్యకు డైరీ రాసే అలవాటు ఉంది, కానీ డైరీ వెనకాల ఉన్న ఆఖరి పేజీ మాత్రం లేదు. అంటే ఆఖరి పేజీలో ఏదో రహస్యం ఉంది, ఆ రహస్యాన్ని కూడా మా అత్తయ్య చించినట్టుగా అనుమానంగా ఉంది. ఇవన్నీ బయటపడాలంటే అసలు మా సుమతి అత్తయ్య ఇక బ్రతికి ఉంటే ఇక మా మహాలక్ష్మి అత్తయ్య ఆటలు కట్టి పెట్టేది అని చెప్పేసి విధంగా సీత అంటుండగా అప్పుడు సుమతి మనసులో అనుకుంటుంది, ఇక ఆటలు కట్టి పెట్టడానికే మరో రూపంలో ఇక్కడికి వచ్చాను. ఇక మన ఇద్దరం కలిసి ఆ మహాలక్ష్మిని త్వరలోనే పంపించడానికి ఇక టైం దగ్గరలో ఉంది. మనకు టైం పెట్టింది కదా ఆ మహాలక్ష్మి, మనం కలిసి మహాలక్ష్మికి టైం దగ్గర పెడదాం అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఏంటి టీచర్, ఏం ఆలోచిస్తాం? ఏం లేదు, మీ సుమతి అత్తయ్య అంటే అంత ఇష్టమా? ఇక ఎవరో తెలియకుండా మా సుమతి అత్తయ్య అంటే మాకు చాలా ఇష్టం, ప్రేమ కూడా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇక ఎంతైనా నువ్వు నా మేనకోడలు కదా సీత అని చెప్పేసి దగ్గర తీసుకుంటుంది. మరి అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసు.